అందులో మీ అందరికీ మనీ ప్రైజ్ కింద క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు అదేవిధంగా మీ అందరికీ నగదు బహుమతి గిఫ్ట్ కూడా ఉంది కాబట్టి మీరు అందరూ చాలా వచ్చినటువంటి వాళ్ళు చాలా అక్కడికి వెళ్తే ఇస్తాను Good morning all of you. Very good morning. Today we are going to celebrate annual day celebrations and as well as parent teacher meeting also we are going to conduct. So for this meeting now I would like to invite our school headmaster respected Lakshmana sir. Please come on to the sir. Headmaster sir. And as well as I would like to invite Amma Adarsh Pathashala Committee Chairperson, newly elected Chairperson, Aluri Anna Madam. Sister, please come on to the desk. You stay, Anna. And welcome to all parents and senior teachers. Balamani madam, please take your seat, madam. Shiva sir, please take your seat. And also Padma madam, please take your seat. పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా మనకు ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. ఈరోజుతో ఈ చదువంతా అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన చదువంతా అయిపోయింది. ఎగ్జామ్లు మీరు రాసిరు, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. కావ్య లిసన్ టు మీ. వేసవి సెలవులలో విద్యార్థులు మరి ఏ విధంగా సురక్షితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా 50 రోజులు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి మరి పిల్లలు ఇంటి దగ్గర ఏ విధంగా స్వీయ అభ్యసనం అంటే వాళ్ళే సొంతంగా అభ్యసనం చేయాలనే అంశాల గురించి మరి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి మనకి సంవత్సరం 7గురికి గురుకుల సీట్లు కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి క్లాస్ నుండి 2 చొప్పున బెస్ట్ స్టూడెంట్స్ని తీసి వాళ్ళకు మెమోంటోస్ తర్వాత మనీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య
ఎక్స్ఎంపీటీస్ వాళ్ళు మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుమారు 8,000 రూపాయలు మరి వెచ్చించి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అనేది అందించడం జరుగుతుంది. మరి దాంతోపాటు పిల్లలు లిసన్ వీఆర్ లుకింగ్ బార్ నిఖిత ఫార్వర్డ్. ఈ కార్యక్రమం ఇట్లా ఉందని మనము ఉపనూతల గ్రూప్లో పెట్టినప్పుడు సారు ఇక్కడ ఉన్నటువంటి ఉపనూతల మండల ఆఫీస్లో మండల పరిషత్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ కూడా ఎప్పటి నుండో మన స్కూల్లో జరిగే కార్యక్రమాలు సార్ తెలుసుకుంటూ సార్ మీ స్కూల్కి వస్తా అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ డ్యూటీ ఉన్న సందర్భంగా రాలేకపోతున్నా. మరి నా వంతు కూడా 2,000 రూపాయలు మరి విద్యార్థులకు ఖర్చు చేయండి అని చెప్పడం జరిగింది. మరి గురుకుల సీట్లు వచ్చినటువంటి విద్యార్థులకు సన్మానం ఏమో రామచంద్రన్న మరి వాళ్ళ దంపతులు చేస్తున్నారు. వాళ్ళకి మనీ ప్రైజ్ ఏమో ఒక్కొక్కరికి 300 చొప్పున 2,100 రూపాయలు నారాయణ సారు చేయడం జరుగుతుంది. సో ఇట్లా మన స్కూల్కి ఎంతో మంది సహకారం అందిస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. మరి మన పాఠశాల డెవలప్ చేసుకోవడం కోసం తర్వాత ఈ వేసవి సెలవులను విద్యార్థులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాల గురించి మన ఇక్కడ మరి సమావేశం కావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మరి ముందుగా దీంట్లో మనము ఫేర్వెల్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అంటే 5వ తరగతి విద్యార్థులు కానీ 4వ తరగతి గురుకుల సీట్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు గురుకుల సీట్లు వచ్చి స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మరి వాళ్ళు కూడా ఈ సందర్భంగా వాళ్ళ యొక్క సందేశం వాళ్ళ యొక్క స్పందనను తెలియజేయాల్సి ఉంటుంది. ఇదే కార్యక్రమంలో మన కొత్తగా మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చైర్పర్సన్గా ఉన్నటువంటి అక్క ఆలూరి అరుణ గారిని కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం జరుగుతుంది పాఠశాల తరఫున. దాంతోపాటు మన పాఠశాలకు మరి పక్కన ఉన్నటువంటి గుటమి తండ పాఠశాల నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ పైన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి మరి కృషి చేసి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నటువంటి పద్మావతి మేడం గారికి కూడా మనం సన్మానం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు అనేవి ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మరి దాతల సహకారము ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. ఇంకా ఎంతో మంది కూడా మన కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి మరి వాళ్ళు ఏంటంటే మనకు జాయిన్ అవుతారు. అంతవరకు ముందుగా గురుకుల 5వ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క తమ యొక్క ఎట్లా అనిపించిందనే సందేశము తమ యొక్క స్పందన తెలియజేయాలి. 5వ తరగతి అదేవిధంగా 4వ తరగతి గురుకుల సీట్లు వచ్చిన వాళ్ళు కూడా మీరు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీకు ఏమనిపిస్తుంది, ఈ స్కూల్లో ఎట్లా అవుతుంది అనేది మరి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క 2-3 మాటలు మాట్లాడి వెళ్ళాలి. మురళి కంఫర్ట్ అందరు రావాల్సిందే. ఎవ్రీవన్ షుడ్ కమ్. నా పేరు మురళి. నేను చదువుతున్న 5వ తరగతి. నేను 5th నుంచి చదువుతున్నాను. గురుకుల సీట్ నాకు వచ్చింది. అచ్చంపేట్ బాయ్స్ హాస్టల్. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నాలాగా బాగా చదివి సీట్లు తెచ్చుకొని బాగా ఉండాలి.
స్కూల్లో ఉండి ఈ సంవత్సరం ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది, సీట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 5th క్లాస్ గౌతమ్, ఒక్కొక్కరు రావాలి, చెప్పుకోవాలి, వినాలి మీరు. ఓకే, గౌతమ్ 1వ తరగతి వరకు అచ్చంపేట ప్రైవేట్ స్కూల్లో చదవడం జరిగింది. 2వ తరగతి కరోనాలో అయిపోయింది. 3వ తరగతి నుంచి మన స్కూల్లోనే చదవడం జరిగింది. మరి గౌతమ్ కూడా నవోదయ ఎగ్జామ్ రాయడం జరిగింది. గౌతమ్ నవోదయ ఎగ్జామ్ అనేది 8వ తరగతి స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనము రెగ్యులర్ క్లాస్ ఏంటంటే 5వ తరగతి క్లాస్ చెప్పి ఇంటి దగ్గర మేము ఉదయం సాయంత్రం చెప్పేది. సో మ్యాథ్స్, తెలుగు, మ్యాథ్స్, బొమ్మలది మెంటల్ ఎబిలిటీ 1 మార్క్ పోయింది, మ్యాథ్స్లో 2 మార్కులు పోయినాయి, ఇంగ్లీష్లో మాత్రము 11 క్వశ్చన్స్ పొరపాటు జరిగింది. సో దానివల్ల నవోదయ సీట్ ఫస్ట్ పేజ్లో నవోదయ సీట్ రాలేదు. 82.5 మార్కులు వచ్చినాయి 100కు. సో చూద్దాం సెకండ్ లిస్ట్ మీద వచ్చే అవకాశం ఏముందో. గౌతమ్ కూడా భవిష్యత్తులో గొప్పగా చదువుకోవాలని, నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చినని చెప్పుకునే స్థాయికి ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 5th క్లాస్ వాళ్ళు ఇంకా వరలక్ష్మి, ప్లీజ్ కమాండ్ టు ద డాష్. వరలక్ష్మి 2 సార్లు సీట్లు సాధించింది. లాస్ట్ ఇయర్ సీట్ సాధించింది, ఈ ఇయర్ కూడా సాధించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాకు మనము రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో సీట్ వచ్చింది, హాస్టల్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాలాగా బాగా చదువుకొని సీట్లు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. లక్ష్మి చాలా యాక్టివ్. 100కు 194 కదా, 194 అవుట్ ఆఫ్ 200 మార్క్స్ వచ్చినాయి. సో ఇట్లాగే బాగా చదువుకో, భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తావు, మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ 5th క్లాస్ వాళ్ళు ఇంకా సిరి, కమ్ సిరి రావాలి. డోంట్ ఫియర్, అందరు మనోళ్ళే ఉన్నారు, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. గురుకుల సీట్ వచ్చింది సిరికి.
అందరికి ఫస్ట్ ఆప్షన్ పెట్టినాం. మననూరు నలుగురికి మననూరు సీట్లు వచ్చినాయి. అందరికి ఫస్ట్లో వచ్చినాయి అంటే మంచి మార్క్స్ వచ్చినట్లు. అరే వర్షిత్ నువ్వు ఎక్కడ పోతావు? నా పేరు సిరి. నేను 1 నుంచి చదువుతున్నాను. ఇక్కడ చాలా మంచిగా చెప్తారు. నాకు గురుకుల ఎగ్జామ్లో సీట్ వచ్చింది. నవోదయ గురుకుల వచ్చింది. ఓకే, ఈ వేదిక పైకి వస్తే అందరికి భయం అవుతుంది జనరల్గా. చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ 5th క్లాస్ అరవింద్ దా. స్కూల్ అరవింద్ కూడా ఈ సంవత్సరం లింగాల రెసిడెన్షియల్లో సీట్ రావడం జరిగింది. మరి లింగాల రెసిడెన్షియల్లో 6 నుంచి 10వ తరగతి వరకు నేను అక్కడే చదువుకోవడం జరిగింది. మంచిగా ఉంటుంది అక్కడ. చెప్పు. పేరు చెప్పురా, పేరు చెప్పు. అమీర్. అందరికి ఒకసారి రాకపోవచ్చు కానీ మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంది. సెకండ్ లిస్ట్ కూడా మన స్కూల్ నుంచి ఒక 5-6 మందికి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది బీసీ అమ్మాయిలు కూడా చాలా చక్కగా ఉంటారు. కీర్తన ఇదే కానీ అదే అది ఏంటంటే ఒకటి ఏం గమనించాలంటే ఎస్సీలవి ఈ ఏరియాలో హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, బీసీ హాస్టళ్ళు తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకంటే ఇప్పుడు ఏం చేసినట్టే హాస్టల్ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఇట్లా పెట్టి హాస్టల్. ఈ బీసీల హాస్టల్ ఒకటే ఉండే ఉన్నాయి. ఒక నార్కల్ ఉంది, ఒక తెల్లపల్లిలో ఉంది అంతే. ఉండే రెండింటిలో మనకు ఇప్పుడు ఎస్సీలకు ఇప్పుడు మంగళూరులో ఉంది, అచ్చంపేటలో ఉంది, లింగాలో ఉంది, కల్వకుర్తిలో ఉంది, తెల్లపల్లి ఉంది, నాగర్కర్లో ఉంది, ఇంకా ఉమ్మూరులో ఉంది. ఇలా చాలా ఉంటాయి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు తక్కువ మార్కులు కొన్ని వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయికి ఏంటంటే బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయంటే దాదాపు 130 ఉంటాయి. ఇట్లా చాలా మంది ఉంటారు కాబట్టి మనకంటే కూడా ఇంకా వేరే స్కూళ్ళలో ప్రైవేట్లో కూడా రాస్తారు కాబట్టి ఇప్పుడు రాకపోయి ఉండొచ్చు. కానీ చాలా బాగా చదువుతారు మన అమ్మాయి కూడా. హాస్టల్ వస్తుంది హాస్టల్ ఎక్కువనే ఉన్న వాళ్ళకి ఏం చేసేది ఏం లేదు. మేమందరికీ మాకందరూ సమానం కానీ ఈ హాస్టల్ లేకపోవడం అది ఎక్కడ జరుగుతుంది. సరే చూద్దాం, మేము కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. ఖచ్చితంగా చాలా బాగా అమ్మాయి సెకండ్ దివ్య. మరి ఇక్కడ బాగా చదివిన అక్కడ కూడా రాస్తారు కానీ అది హాస్టల్స్ లేకపోవడం దయచేసి అందరూ గమనించాలి. ఇంకా ఇప్పుడే వచ్చి మళ్ళా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయ బృందం, ఇంకా మన ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నటువంటి హనుమంతరెడ్డి సారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ రామచంద్రన్న గారు, మరి మరి మనకు ఈ మధ్యనే గురుకుల ఎగ్జామ్ ఫిబ్రవరి రాష్ట్రం మధ్యన రిజల్ట్ వచ్చింది కాబట్టి వాతావరణం అంతా కలకలగా ఉంది. అదేవిధంగా మా సైడ్ నుంచి ఏం చేసినామంటే పిల్లలకు ప్రతి క్లాస్కి ఇద్దరికి ఫస్ట్ సెకండ్ కూడా తీసి వాళ్ళకు కూడా మనీ ప్రైజ్ ఉంది. మరి మన కన్నదూరు గ్రామానికి చెందినటువంటి నారాయణ సార్ అని మన మండల ఆఫీసులో పనిచేస్తారు. ఇక్కడ
ద్వారా చూసి మన పిల్లలకు 2000 రూపాయలు పంపించాడు. అదేవిధంగా 8000 రూపాయలు రామచంద్రలో ఇచ్చాడు. అందులో పిల్లలకు 2000 రూపాయలకు సన్మానాలకు శాల్వలు తెచ్చినాం. తర్వాత మెమోటోలకు 2000 ఇచ్చినాం. ఇంకా పిల్లలకు మనీ ప్రైజ్ కింద ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 300, సెకండ్ వచ్చిన వాళ్ళకి 200 అని డివైడ్ చేసి, ఎందుకంటే ఒక్కరికే ఇవ్వడం కాకుండా అందరికి ఇస్తే కొంచెం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ డివైడ్ చేయడం జరిగింది. మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది. అయితే అందులో ఏం చేశారంటే మనం నిర్ణయించినటువంటి వాళ్ళను పెట్టలేదు. అంటే గ్రామం లోపల ఉన్నటువంటి వెలుగు సంఘాలు ఉన్నాయి కదా, ఈ వెలుగు సంఘాల మీద ప్రెసిడెంట్లు ఉంటారంట. మీకే తెలియాలి, మాకు కూడా తెలియదు. ఆ వెలుగు సంఘాల ప్రెసిడెంట్లకు స్కూల్ చైర్మన్ ఏమని చెప్పి అది కూడా వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎంపీ బాబు నుంచే పంపించారు. అయితే మన ఊర్లో పెద్ద ఊరు కాబట్టి ఒకటి సూరం నర్మదా అనే పేరు ఒకటి వచ్చింది. తర్వాత ఇంకొక ఆమె సునీత అంట, బీసీ. మరి సునీత అంటే ఎం సునీత ఎం అంటే మరి మంగళంలో అంట ఆమె పేరు ఉన్నది. తర్వాత ఆలూరి అరుణ అని ఒక 3 పేర్లు ఉన్నాయి. అయితే మా సార్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆ సూరం నర్మదా అనేటాను హై స్కూల్ కు చైర్మన్ గా తీసుకున్నారు. తర్వాత ఈ మంగళి సునీత అనేటాను బస్ స్టాండ్ ఉన్న బడి వాళ్ళు ఆమెను చైర్మన్ గా తీసుకున్నారు. ఇప్పుడు మాకు మిగిలింది అనరండి. ఈనాటి సమావేశానికి మనం ఇంతసేపు చెప్పుకున్నట్టుగా మన గ్రామానికి చెందినటువంటి పార్కుల రామచంద్రన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లా ఈ ఆదర్శ పాఠశాల కమిటీ అనేటువంటిది మాకు నియరెస్ట్ గా ఉంది స్కూల్ కాబట్టి ఈ ఆలూరి అరుణను మేము స్కూల్ చైర్మన్ గా అందరూ సెలక్షన్ చేయడం జరిగింది. ఎన్నుకున్నటువంటిది కాదు, వాళ్ళే అక్కడి నుంచే ఈ గ్రామ కమిటీ లీడర్లు చైర్మన్ గా పెట్టామని ఆర్డర్స్ వచ్చినాయి. ఆ లిస్ట్ కూడా వాళ్ళే పంపించారు. అట్లా మేము డివైస్ 3 స్కూల్ ఉంటే 3 మాకు దగ్గర ఉంటుంది, స్కూల్ దగ్గర ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది సభ్యులు అంటే అందరూ సభ్యులుగా చాలా మంది పేరెంట్స్ అంతా ఉంటారు. మరి ఈ విధంగా కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు మన పాఠశాలకు లాస్ట్ రోజు అదేవిధంగా గురుకుల సీట్లు రిజల్ట్ రావడం అన్న మన జెండా రోజే ప్రకటించడం. గురుకుల సీట్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను సన్మానం చేస్తాను. అదేవిధంగా క్లాస్ లో ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా నేను 1000 రూపాయలు ఒకరికి 1000 రూపాయలు చొప్పునిస్తానని ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఆ 1000 రూపాయలు ఉన్న ఒకరికి 1000 రూపాయలు లేకుండా అందరికి ఇచ్చినట్టుగా బాగుంటుందని చెప్పి నేను క్లాస్కి ఇద్దరికి 300 ఒకరికి 200 ఒకరికి, తర్వాత గురుకుల సీట్లు వచ్చినటువంటి వాళ్ళకు కూడా 300 రూపాయలు సన్మానం అనేటువంటిది మేము అందరం కలిసి మాట్లాడుకుని అందరికి ఇస్తే బాగుంటుంది. సీట్లు వచ్చినటువంటి వాళ్ళకు రానటువంటి వాళ్ళకు కూడా నిరుత్సాహపరచకుండా అందరికి క్లాస్ లో బాగా చదువుతారు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఫస్ట్ సెకండ్ ఏర్పాటు చేస్తాం. మరి మన సమావేశానికి మరి మన ఉప్పునుంతల మండల గ్రామ పెద్దలు నాయకులు మన హనుమంతరెడ్డి సార్ గారు కూడా కొన్ని క్షణాలు మన పాఠశాల చేసుకుంటారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా చాలా మంది వస్తారు. మరి మీరందరూ మీరు కూడా మీకు పిల్లల యొక్క అభిప్రాయాలు చెప్పింది కదా, వాళ్ళు ఈ విధంగా చదువుకున్నాం మంచిగా చదువుకుంటేనే మరి మంచిగా చదివితేనే సీట్ వస్తుంది. మంచిగా చదివేవాళ్ళు కూడా హాస్టల్ కాడి వాడికి పోయి ఎగ్జామ్ రాసే కాడ కొంచెం కన్ఫ్యూజ్ అయినా అది పోతుంది. మనం ఏ పెట్టబోయే వీలు పెట్టుకుంటూ వస్తే అన్ని ఏమైతే మనం పెట్టేదానికి అంతా రివర్స్ అయిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ ఇప్పుడు అంత సార్లు ఇచ్చేది కాదు. ఆ పేపర్లు కంప్యూటర్లో పెడితే ఏమైనా మార్కులు చూపిస్తాం, చేతి దిద్దుతాలనేటువంటి పోయినాయి. కాబట్టి మరి సంథింగ్ కొంతమంది బాగా చదువుతారు అయినా సీట్లు రాలేదని మేము కూడా ఆలోచిస్తున్నాం. మన సార్లను కూడా మనకు ఎవరు ఉంటుంది వాళ్ళది మా బ్యాంక్ ఎన్ని మార్కులు వచ్చినా మాకు ఎందుకు సీట్ రాలేదని కూడా మనం ఆ ప్రభుత్వం హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూడా మేము ఫోన్ చేసి కనుక్కుంటాం మన బ్యాంక్ ఎన్ని వచ్చినాయి. తర్వాత సెకండ్ లిస్ట్ కూడా అంటే ఈ 6వ తారీఖు వచ్చిన 6వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. అందరూ జైన్ కావాలి. మళ్ళీ జైన్ కాని వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో మొత్తం మళ్ళీ జిల్లా వ్యాప్తంగా ఒక ఎన్ని ఖాళీలు ఉన్నాయో తీస్తారు. జైన్ కాకపోతే తీసి వల్ల మనం నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కూడా మనకు పంపిస్తారు. మళ్ళీ అందులో కూడా మనకు దాదాపు 4-5 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జైన్ కాదు చాలా మంది జైన్ అయినా కూడా కొంతమంది పిల్లలు హాస్టల్ కొంచెం భయపడి హాస్టల్లో సెట్ కాక అడ్జస్ట్ కాక అమ్మాయి పక్కల
కావ్య ఎప్పుడు అమ్మ నాయన దగ్గర ఉండి అమ్మ ఊరికి పోతే ఊరికి పోను, అమ్మ ఈడ ఉండి అమ్మ లేకుండా పడుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ హాస్టల్ నుంచి రివర్స్ వచ్చేస్తారు. వాళ్ళ హాస్టల్ కాలేజీకుంటే నెక్స్ట్ వారికి ఇస్తారే ఉంటారు. ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు వస్తాయి. మరి సందర్భంగా మరి మీ యొక్క పిల్లలను మనీ ప్రైజ్ ఇస్తారు. తర్వాత అదేవిధంగా అమౌంట్లు చాలా ఉంటాయి. మీరందరూ చాలా చూడాలి. సభలు కూడా మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం, భోజనం ఉంటుంది, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు మరెవరైనా తల్లిదండ్రుల నుంచి మరెవరైనా మాట్లాడాలంటే మాట్లాడాలి. మీ పిల్లలు ఎట్లా చదువుతారు ఏంది, ఆ సీట్ వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ అలా ఒకరిద్దరు మాట్లాడితే మరి ఈ సందర్భంగా మీ యొక్క ఆనందాన్ని మరి అందరితో పంచుకుంటే బాగుంటుంది. కాబట్టి మరి ఎవరైనా మీ వరాలు మీ అమ్మ కానీ మరి పల్లవి వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా మాట్లాడాలి. అంటే మా దగ్గర గత 4 సంవత్సరాల నుంచి పల్లవి చదివింది. మరి అంటే ఫస్ట్ క్లాస్ కానీ మా దగ్గరనే ఉంది అమ్మాయి. తర్వాత వరలక్ష్మి మా దగ్గరనే ఉంది, ప్రవీణ వాళ్ళు ఫస్ట్ క్లాస్ కానీ మా దగ్గరనే చదువుతారు. మరి వాళ్ళకు సీటు ఈ సందర్భంగా చాలా మంది అంటే ఫస్ట్ క్లాస్ చదివిన కూడా రాలేదు. నేను చెప్తాను బీసీలో ఎస్సీలకు హాస్టల్స్ అడిగిందంటే తప్పలేదు. కానీ మా నుంచి మేము చేయగలిగిన ప్రయత్నం అప్లై చేయడం, ఎగ్జామ్ రాయించడం, రిజల్ట్ చూడడం, మళ్ళీ వస్తే కూడా మీకు ఫోన్ చేసి చెప్పడం, మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మేము సార్ కూడా తెలుసుకున్నాం. మీ పిల్లలకు వస్తే మీకంటే ఎక్కువ సంతోషపడేది మేమే. మాకు 15 మంది పోతే 30 మంది వచ్చి చేరేస్తారు. మేము మా పిల్లలు పోతుంటే మేము బాధపడలేదు, వెరీ హ్యాపీ. ఎందుకంటే మాకు అందరూ తెలుస్తుంది ఆ కళాశాల సార్ వాళ్ళు మంచిగా చెప్తారు కాబట్టి అందరికి సీట్ చేస్తారు. కాబట్టి జైన్ చేయాలనేటువంటిది వాళ్ళు వస్తూనే ఉంటారు. మాకు ఫస్ట్లో మీకు తెలుసు 20 మందే ఉండేది. మరి ఇప్పుడు నియర్లీ 80 నుంచి 90 మంది ఉన్నారు మా పిల్లలు. అంటే మాకు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు పంపించడం, మీరు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మేము ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా ఖచ్చితంగా పిల్లలకు నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే చాలా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం కొత్త టీచర్ కూడా మరి మనతో కొత్త టీచర్ కూడా వచ్చింది అన్నమాట. మేము 4 మా టీచర్ వచ్చింది, 5 కాబట్టి 5 క్లాసులు బాగానే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీ పిల్లలందరికీ సీట్లు వస్తాయి. సీట్లు రావడం కాదు, ఎవరన్నా 5వ తరగతిలో సీట్ రాను 5 చదివిన వాళ్ళు సీట్ రాకుంటే కూడా ఇప్పుడు కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగానే ఉంటాయి. ఎవరైనా మీరు ఏడ చేంజ్ చేయమన్నా మేము చేంజ్ చేయడానికి సిద్ధంగా. కస్తూర్బాలలో వితౌట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ రాయకుండా మీ పిల్లలను తీసుకుపోయి మీరు అచ్చంపేటలో చేంజ్ చేయమన్నా చేస్తాం, మా ఉప్పులతో ఏడ చేంజ్ చేయమన్నా చేస్తాం. లేదు సార్ మా పిల్లలు దూరం ఉండాలంటే లింగాలు కానీ, అమరావతి కానీ, బల్మూరులో ఉంది, తెంకపల్లి ఉంది, మండలానికి ఒకటి ఉంది. మీరు 5వ తరగతి పిల్లలు అమ్మాయిలు ఆడవాళ్ళు ఉంటే మాకు చెప్పండి, మేము ఏడాదన్నా మీరు చెప్పిన దగ్గర చేంజ్ చేస్తాం. ఎందుకంటే మాకు సార్ల ఎగ్జామ్తో సంబంధం లేదు. చేంజ్ చేద్దాం. మీరు అంటే పిల్లలు ఈ మా బడి పిల్లలే కాదు, మీ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, మేము పంపిస్తాం. ఫోన్ చేస్తే వాళ్ళు కానీ ఫస్ట్లోనే ఉండాలి. అది అందరు పిల్లలు చేయలేక సీట్లన్నీ అయిపోయినాక చెప్తే లాభం లేదు. వాళ్ళు తెలిసినప్పుడే మీరు చెప్తే మేము ఖచ్చితంగా మీ పిల్లలను 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 6వ తరగతిలో ఖచ్చితంగా చాలా కస్తూర్బా ఉన్నాయి, మంచి స్కూల్స్, ఎడ్యుకేషన్. అక్కడ కూడా 3 బట్టలు, షూ, అన్ని విధాల రెసిడెన్షియల్ ఏ విధమైన సౌకర్యం ఉందో కస్తూర్బాలో కూడా అదే విధమైనటువంటి సౌకర్యం ఉంది. ఖచ్చితంగా మా పిల్లలు అంటే చెప్పండి, చెప్తే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకా ఎవరైనా పేరెంట్స్ మరి సందర్భంగా ఆ లోపు బహుమతి లెక్చర్లకు ఎవరైనా మరి మాట్లాడుతుంటే వసంత మేడం అంటే చెప్పండి, మీ పిల్లలకు సీట్ ఫస్ట్ క్లాస్ మీ అమ్మాయికి సీట్ వచ్చింది, మరి మీరు ఏదైనా మాట్లాడితే చెప్పండి. మీరు సంతోషంగా ఉండగా ఎట్లా ఉంది మరి ఒక మాట చెప్పండి సార్, కొంచెం మాట్లాడండి. మరి
చేయడం జరిగింది. మా పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ యూకేజీ అక్కడ నడుచడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి మేము పనులు ఇక్కడ జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ ఫోటోగ్రాఫీ ఎగ్జామ్ మంచి గుర్తులు చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మిగతా స్టూడెంట్స్ కూడా సీట్ రాలేదని బాధపడకండి, పేరెంట్స్ కూడా బాధపడకండి. మా పాప చక్కగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. మీ పాప కూడా వస్తుంది ఖచ్చితంగా సెకండ్గా వస్తుంది. ఇంకా టైం ఉంది, టైం అయిపోలేదు, ఇంకా బాధపడకండి. పిల్లలు బాధపడకండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప వచ్చినందుకు. తల్లిదండ్రులకు చాలా హ్యాపీగా వస్తుంది. ఒక పాప ఏదైనా పని చేసి ఒక పని చేసినట్టు అది ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఒక పేరు మంచి పేరు వచ్చిందంటే వాళ్ళకన్నా ఎక్కువ సార్ వాళ్ళు ఎక్కువ సంతోషపడతారు, వాళ్ళకి తల్లిదండ్రులు సంతోషపడతారు ఎక్కువ. చాలా ఇక్కడ సీట్లు రావడానికి కారణం చాలా చాలా చక్కగా చదువు చెప్పడం వల్ల కూడా చాలా సీట్లు నెక్స్ట్ ఇయర్ పోయిన ఇయర్ చాలా సీట్లు రావడం జరిగింది. ఈసారి కూడా 7 మెంబర్స్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సార్ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మిగతా స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మేడం పద్మావతి మేడం కూడా వెళ్ళిపోతుందని విన్నాను. చాలా బ్యాడ్ న్యూస్ అదైతే అందరికీ. చాలా కారణం తెలియదు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. స్టూడెంట్స్ వెళ్ళిపోనా మరి ఎందుకు వెళ్ళిపోవట్టు అక్కడ మేడాన్ని మీకు బాధ అనిపిస్తుంది కదా. మేడం వెళ్ళిపోతుందట. నాకు వెంటనే సార్ చెప్పినప్పుడు గుర్తుకోవాలి. నాకు తెలియదు. మీకు తెలుసా ఇంతకుముందనా తెలుసా? మా అడగలే మేడం ఎందుకు వెళ్ళిపోతున్నా మేడం అని చెప్పండి మేడంకి. మీకు మన స్టడీ ఇబ్బంది అవుతుంది కదా మేడం వెళ్ళిపోతే. అదొక బాధాకరంగా విషయం. చాలా ఒకటి బ్యాడ్ చేసింది. ఒకటి పద్మావతి మేడం ఇక్కడనే ఉండాలని కోరుకుంటూ రెగ్యులర్స్గా అందరినీ కోరుకుంటూ ఇద్దరితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా మిగతా పిల్లలు చక్కగా చదువుకొని థర్డ్ క్లాస్ మా నెక్స్ట్ ఇయర్ అంతగా చదువుకొని సీట్ సాధించాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ సార్ వాళ్ళు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. రండి.